యథేచ్ఛగా బయట తిరగడానికి బెయిల్ ఇప్పించినారు, యథేచ్ఛగా అప్రూవర్ అని ఒక అందమైన పేరు పెట్టి సమాజంలోకి వదిలినారు. చంద్రబాబు నాయుడు సునీతమ్మ పెట్టుకునే లాయరు, కోట్ల రూపాయలు విలువ తీసుకునే లాయరు లూత్రాను దస్తగిరి పెట్టుకుంటాడు. 50,000 పెట్టి లాయర్ని పెట్టుకోలేని దస్తగిరి లూత్రా లాయర్ని పెట్టుకోగలిగినాడంటే ఇంకా ప్రజలకు ఇంతకంటే వేరేది ఏమన్నా ఉందే? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల సునీతమ్మైనా ఆమెనా. రెండవది, చంపేటప్పుడు ఒక ఎంపీ పదవి కోసం ఇంకో దానికోసం అయితే నాకు ఈ డాక్యుమెంట్ కావాలా, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు అని చెప్పి దస్తగిరి కొట్టి 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 వివేకానంద రెడ్డి గారితో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, దాని మీద రౌండ్ సీల్ వేసుకున్నారు ఏంటి ఇవి అని చెప్పి సిబిఐని ఈ ద్వారా విచారణ కొనసాగించమని చెప్పి సునీతమ్మ కోరదు, ఎట్టి పరిస్థితుల్లో కోరదు. అంతకు మించి షమీంకు, అంటే రెండవ వివాహమైనటువంటి షమీంకు వివేకానంద రెడ్డి గారితో వారి ప్రేమ ఫలితంగా జన్మించినటువంటి ఓ అబ్బాయి, వారికి ఎంతో మేలు చేయాలనే సంకల్పం వివేకానంద రెడ్డి గారికి. ఇది జీర్ణించుకోలేని వివేకానంద రెడ్డి గారి భార్య, బిడ్డ, అల్లుడు. కారణం ఒకటి పరువు, రెండు ఆస్తి. ఒకటి ఈ వయసులో నీవు పని చేయడం వల్ల మన కుటుంబ గౌరవం పోతుందనే బాధ వారికి, అది సహజమే. రెండవది ఆస్తి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తావా అని చెప్పి రెండవది. ఈ నేపథ్యంలో షమీంకు వివేకకు జరిగిన చాటింగ్, అంటే నేనుండా భయపడద్దు తప్పకుండా చేస్తా అని చెప్పి చెప్పిన మాటలు, లేకుంటే షమీం మీ బిడ్డ నన్ను ఫోన్ చేసి చాటింగ్లు ఇట్లా మాట్లాడుతానని చెప్పే విధానము, ఇవన్నీ జరిగి వివేకానంద రెడ్డి గారి చెప్పును రద్దు చేయడం, ఆయనను మనిషిలాగా చూడకుండా పురుగులాగా కుటుంబ సభ్యులు వెలేసినట్టు చూడడం, ఎన్నోసార్లు ఆయన ఇంట్లో కూడా రాణించకపోతే తాపల మీద తాగి నిద్రించిన రోజులు ఉండడం, ఆయనకు ఖర్చులు కూడా లెక్కలేని పరిస్థితి మీరు చేయడం, 3-4 సంవత్సరాలుగా కుటుంబములో తీవ్రమైనటువంటి అలజడి జరుగుతూ మీ 3 కుటుంబాల మధ్య ముక్కోణములో అనేక రకాల వాదనలు జరుగుతూ ఉండే సందర్భములో ఈ కోణములో విచారణ చేయమని సిబిఐని కోరాలా, కోరకూడదా? అది వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం. నిన్న షర్మిల ఇంకొక మాట మాట్లాడుతుంది. సిబిఐ న్యాయం చేయలే, భారతీయ జనతా పార్టీ న్యాయం చేయలే, సుప్రీంకోర్టు న్యాయం చేయలే సునీతమ్మకు అని ఒక మాట అంటుంది. రెండవ మాట అదే సందర్భంలోనే ఏం మాట్లాడుతుంది తెలుసునా? నిజంగా అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు సునీత భర్త రాజశేఖర రెడ్డి వాళ్ళే హత్య చేసి ఉంటే మరి సిబిఐ ఒక్క ఆధారమైన సేకరించి వాళ్ళ ముద్దాయిలు చేసింది కదా, మరి ముద్దాయిలు చేయలేదే, అన్ని సాక్ష్యాలు ఆధారాలు అవినాష్ వైపే చూపిస్తానాయి కదా అంటది. అంటే సిబిఐ న్యాయం చేయలేదు అంటుంది. మరొకసారి ఆ సిబిఐ నరెడ్డి రాజశేఖర రెడ్డి కాకుండా అవినాష్నే ముద్దాయం చేస్తానంటే న్యాయం చేసింది అంటది. నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మ గారిని, మరి అదే సిబిఐ భారతి వైపు, భారతమ్మ గారి వైపు, జగన్ వైపు వేలెత్తి చూపలేదు అంటే గనా అది మీరు విశ్వసించరా? అసలు ఈ కోణంలోకి, ఈ సందర్భంలోకి, చివరి దశలోకి వచ్చినప్పుడు, విచారణ జరిగే సందర్భంలోకి వచ్చినప్పుడు 7 సంవత్సరాల తర్వాత గత 3-4 నెలలుగా మెల్లగా మీ మాట మారింది. ఆ మాట ఏదంటే గనా అవినాష్ వైపు తిప్పిన బాణాన్ని ఇప్పుడు జగన్ వైపు, భారతమ్మ వైపు తిప్పినారు. చంద్రబాబు నాయుడు ఎట్లా కీ ఇస్తే ఆ ప్రకారం సునీతమ్మ ఎట్లా మాట్లాడితే దాని తర్వాత ఒక 10 రోజులకో 15 రోజులకో షర్మిలమ్మ స్టేట్మెంట్ ఇస్తే ఒక విలువ ఉంటుందనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఒకే ఒక కారణాన్ని పురస్కరించుకొని నీతో వాళ్ళు మాట్లాడిస్తే ఆ స్టేట్మెంట్కి విలువ ఉంటుందని చెప్పి ఓ పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తాడు. సునీతమ్మ ప్రెస్ మీట్ పెడుతుంది. మరో 10 రోజుల తర్వాత షర్మిలమ్మ వచ్చి దానికి అందమైన కథ అల్లుతుంది. ఆ కథలో భాగమే జగన్ చేసినాడు, భారతమ్మ చేసినారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి హత్య చేసే సంస్కృతి ఉంది అని ఒకటి మాట్లాడదాం, హత్య చేయాల్సిన అవసరం ఉంది అని ఒకటి మాట్లాడదాం. ఎందుకు హత్య చేస్తారు వాళ్ళు?